వేద విద్య రెండు విధాలుగా రక్షింపబడుతుంది. వేదాన్ని అధ్యయనపూర్వకంగా సంప్రదాయబద్ధంగా స్వరసహితంగా కాపాడడం ఒకటి, రెండవది దాని అర్థాన్ని తెలుసుకుని దాన్ని తెలియజేస్తూ అనుష్ఠిస్తూ ఉండడం రెండవది. రెండు విధాల వేదం కాపాడబడాలి. అందుకే చాలామంది వేదాన్ని నేర్చుకుంటారు, వాటి పఠనం చేస్తూ ఉంటారు, వేదం చెప్పినటువంటి జీవన విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. అది అంత అవసరమో వేదార్థం కూడా అంత అవసరమే. అర్థసహితంగా వేదం తెలిసినప్పుడు వేదం హృదయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ అప్పుడు వేద భావం గ్రహించినప్పుడు స్ఫూర్తి పొందడం కూడా జరుగుతుంది, మన జీవనంలో దాన్ని తెచ్చుకోవడం జరుగుతుంది. అందుకే వేదం యొక్క అర్థం చాలా ప్రధానమని చెప్పడం కోసమే రేమళ్ళ సూర్యప్రకాష్ శాస్త్రి గారి యొక్క పేరును మనం ఇక్కడ స్మరించుకుంటున్నాం. వారి వేదార్థ సామ్రాట్. అలాంటి సభలో అర్థం ఇది అని చెప్పడానికి మళ్ళీ వేదార్థం చదువుకున్నవారే తగిన వారు గనక బ్రహ్మశ్రీ సీతారామచంద్రమూర్తి ఘనపాటి గారు వేదార్థ